అందరికీ నమస్కారం. దేశమంతా షాక్. ఆధార్ కార్డు ఉంటే చాలు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఫ్రీ ఎలక్ట్రిక్ సైకిల్. మోడీ గారి సంచలన నిర్ణయం. అసలు ఇది ఎంతవరకు నిజం? నిజంగానే అందరికీ కూడా ఎలక్ట్రిక్ సైకిల్ని ఫ్రీగా ఇస్తున్నారా? ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది? పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది ఈ వీడియోని ఇప్పుడు చక్కెరలు కొట్టడం వల్ల అందరూ కూడా నిజంగానే సైకిల్ ఇస్తున్నారా అన్న అనుమానంతోనైతే చాలామంది ఉన్నారు. దాన్ని నివృత్తి చేయడం కోసమే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూస్తే మాత్రం మీకు ఎలా చేసుకోవాలి, నిజంగానే ఇస్తున్నారా లేదా, ఒకవేళ ఇస్తే కనుక ఏంటి ప్యాటర్న్, ఎలా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు పెట్రోలు, డీజిల్ కొరత అయితే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే దేశ ప్రజలందరికీ కూడాను ఎలక్ట్రిక్ సైకిల్ను పంపిణీ చేయనుందా? ప్రధాని మోడీ ఇప్పటికే ఇలాంటి స్కీమ్ గురించి ఏమైనా ప్రకటన చేశారా? వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటికే విద్యార్థులకి సైకిల్ పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. మన ఏపీ ప్రభుత్వం ఏంటి, తెలంగాణ ప్రభుత్వం ఏంటి, అటు తమిళనాడు అన్ని చోట్ల కూడాను చాలామందికి పేద విద్యార్థులందరికీ కూడా సైకిల్ పంపిణీ చేయడం అనేది జరిగింది. పేద విద్యార్థులకే కాదు, ఆ స్కూల్లో చదివే వాళ్ళందరికీ కూడాను, ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళందరికీ కూడాను ఇవ్వడం లాంటివి జరిగినాయి. అయితే ప్రభుత్వ పాఠశాలలోని డ్రాప్ అవుట్ తగ్గించడానికి, చదువును ప్రోత్సహించడానికి మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో కూడా సైకిల్ పంపిణీ చేశాయి గత ప్రభుత్వాలు. అయితే ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ సమస్యల నేపథ్యంలో అయితే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ కూడా ఎలక్ట్రిక్ సైకిల్ పంపిణీ చేయనుందనే ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా సాగుతుంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ ఈవీ సైకిల్ను పంపిణీ ప్రకటన చేసినట్లుగా సోషల్ మీడియాలో కూడా వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ఇది నిజమో లేక తప్పుడు ప్రచారమో తెలియక ప్రజలందరూ కూడాను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారన్నమాట. అయితే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలు, కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిల్ ఇస్తుంది అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎలాంటి నిజమూ లేదు. పీబీఐ అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో క్లారిటీ అయితే ఇచ్చింది. కొందరు ప్రధాని మోడీ గారు అయితే మాట్లాడుతున్నట్లుగా ఏఐ వీడియోలను క్రియేట్ చేశారని, సోషల్ మీడియాలోని సర్క్యులేట్ అవుతున్నాయని కూడా నిజమైన వీడియోలు కాదని తెలిపింది. అయితే ప్రధానమంత్రి గారు అయితే మోడీ గారు కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్ట్రిక్ సైకిల్ పంపిణీ ప్రకటన అయితే చెయ్యలేదని పీఐబీ స్పష్టం చేసింది. అయితే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే పథకాల గురించి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లని, అంటే myscheme.government.in అనేసి అందులో చూడాలని చెప్పి పీఐబీ అయితే సూచించింది. ఏదైనా తప్పుడు ప్రచారం కనిపిస్తే ఫోన్ నెంబరు, ఒక నెంబర్ ఉంటుంది, అంటే 8799711259 లేదా ఈమెయిల్ factcheck@pib.government.in ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పి ప్రజలనైతే సూచించింది. పీఐబీ అయితే ఈ రకంగా అందరి అనుమానాలను కూడాను నివృత్తి చేసింది. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు అందరికీ అర్థమైంది కదా, ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయన్నీ కూడా ఏఐ మహిమ అన్నమాట. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు, నిజం మాట్లాడుతున్నారా, అబద్ధం మాట్లాడుతున్నారా అనే దానిపైన క్లారిటీ దానికే తగ్గిపోయింది. ఈ ఏఐ వల్ల ఎంత ఉపయోగం ఉందో తెలియదు కానీ నష్టాలు మాత్రం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. డీప్ ఫేకులు చేసేయడం ఇలాంటి ఒకటా రెండా మహమ్మారిలా తయారైపోయిందనుకోవచ్చు ఏఐ. కానీ ఏఐ వల్ల ఉపయోగాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఈ ఏఐ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. దీనివల్ల ఈ వీడియో చూసిన వాళ్ళకి, కామెంట్లు చదివిన వాళ్ళకి కూడాను ఒక అవగాహన అయితే వచ్చేయాలి. అయితే మీరు చేసే కామెంట్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఏఐని గుర్తించగలమా, ఏఐ ద్వారా చేసిన వీడియోని మనం గుర్తించడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా అనే దానిపైన కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.